ఎదటి వ్యక్తిని హెచ్చరించాలంటే అది నీలో ఉండకూడదు. ఉదాహరణ ఒక అతను వాళ్ళ అబ్బాయిని వంగబెట్టి దబి 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 దబిమని కొడుతున్నాడు. ఎతవా నువ్వెంత, నీ వయసు ఎంతరా, ఎదవా నీకు సిగరెట్లు కావాల్సి వచ్చారా, ఎదవా దరిద్రపడు గాడిదా, నిన్ను కాదురా మీ అమ్మను రాయి దడి. యేసన్న గారు అటు వెళుతూ పర్లేదు, ఈ ఊళ్ళో పెద్ద మనిషి ఉన్నట్టున్నాడు, గుణవంతుడు సంస్కారవంతుడు ఉన్నట్టున్నాడు, కుర్రాన్ని దబి బాస్తున్నాడు అని అనుకున్నాడంట. ఆయన వెళ్ళేవాడు వెళ్లకుండా ఏమ్మా ఎందుకు మీ ఆయన కొడుతున్నాడు, ఆడు సిగరెట్ తాగాడని కొడుతున్నాడండి. అవునా, ఆడికి సిగరెట్ ఎక్కడిది, ఆయన అడగండి. యేసన్న గారు అనుకున్నారట, ఆయన్ని అడిగితే వాడిని వదిలిపెట్టి నన్ను కొడతాడేమోనని వాడిని అడిగాడంట. ఒరే నీకు సిగరెట్ ఎక్కడిదిరా అని, నీకు సిగరెట్ ఎక్కడిదిరా. ఆ బుడ్డోడు అన్నాడంట, ఈయనే ఇచ్చాడు. ఎవరు? వాళ్ళ నానే. ఏమంటే మీరే ఇచ్చారంట వాడికి సిగారు. జరిగింది ఏంటంటే పిల్లోడికి సిగరెట్ ఇచ్చి ఒరే పొయ్యి దగ్గరికి వెళ్ళి ముట్టించుకురమ్మన్నాడంట సిగరెట్. వాడు వెళ్ళి పాపం మంచోడాడు ముట్టించుకొస్తున్నాడంట. వచ్చే క్రమంలో అది సిగరెట్ ఆరిపోతుంటే జస్ట్ 3 సార్లు మరలా వెలిగిందంట, తెచ్చిచ్చాడంట. నువ్వు సిగరెట్ తాగద్దు అని చెప్పాలంటే నీలో ఆ బలహీనత ఉండకూడదు. సంఘంలో ఇదే మరి జరుగుతున్నది, ఇంట్లో కూడా ఇదే. ఇప్పుడు హెచ్చరించాలి, క్షేమాభివృద్ధి నిమిత్తం, సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తం క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నారు గనక ఒకరినొకరు హెచ్చరించుకోండి, గద్దించి బుద్ధి చెప్పండి అవన్నీ ఓకే. అదే క్రమంలో అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటలతోనే హెచ్చరించాలి, కానీ యాతం లేకుండా ఎడ్డపడి మాట్లాడకూడదు. అది నీలో ఉండకుంటే, ఆ బలహీనతలు నీలో లేనప్పుడు గద్దించాలి.